హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఏదైతే మనకు మెగా డిఎస్సిలో భాగంగా ఈ అప్లికేషన్స్ సంబంధించి దగ్గరగా 5,77,000 అప్లికేషన్స్ రావడం జరిగిందనేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గురువారం అర్ధరాత్రి ముగిసిన గడువు ఈ నెల 30 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేసి క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి కర్నూలు నుంచి అత్యధికంగా వచ్చేసి దరఖాస్తులు రావడం జరిగింది. అదేవిధంగా అత్యల్పంగా కడప నుంచి దరఖాస్తులు రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూస్తే కన్నా ఏదైతే మనకు ఈ డిఎస్సిలో భాగంగా 16,347 పోస్టులు రిక్రూట్మెంట్ జరుగుతుందో ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ జరుగుతుంది జూన్ 6 నుంచి జూలై 6 వరకు. అదేవిధంగా వచ్చేసి హాల్ టికెట్స్ వచ్చేసి ఈ మంత్ 30th మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ఒక్కొక్క ఉద్యోగానికి 35 మంది పోటీ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అదేవిధంగా డిఎస్సి పరీక్షకు 3,30,000 మంది 33,000 మంది వచ్చేది అభ్యర్థులు. అదేవిధంగా అప్లికేషన్స్ చూస్తే కన్నా 5,77,000 మంది అప్లై చేయడం జరిగింది. అంటే ఒక్కొక్క అభ్యర్థి రెండాటికి ఈజీ అప్రాక్సిమేట్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఇటు చూస్తే కన్నా దరఖాస్తుల నమోదులో మహిళలే టాప్. అదేవిధంగా కర్నూలు జిల్లాలో అత్యధికంగా 73,000 దరఖాస్తులు రావడం జరిగిందనేసి ఇక్కడ మనకు ఆంధ్రప్రభలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, మే 30 తారీఖు నుంచి మనకు హాల్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం జరిగింది. అదే మెయిన్గా చూస్తే ఇతర రాష్ట్రాల నుంచి దగ్గర వచ్చేసి 7,000 మంది వచ్చేసి మనకు అభ్యర్థులు అప్లై చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్గా చూస్తే డిఎస్సిలో మహిళా అభ్యర్థులే అధికమనేసి ఇవ్వడం జరిగింది. ఏదైతే మొత్తం 16,347 పోస్టులకు గాను మొత్తం 3,35,401 మంది వచ్చేసి పోటీ పడుతున్నారు. వీరిలో మహిళలే దగ్గర వచ్చేసి 2 లక్షల పైన ఉండడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నోటిఫికేషన్ అప్లై చేయంగానే వీళ్ళకి ఫస్ట్లోనే నాకు తెలిసి వచ్చేసి జాబ్ ఫిక్స్ అయిపోయింది కొందరికి, కొన్ని జిల్లాల్లో. ఎవరైనా చెప్తా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసిన తర్వాత ఈ డిఎస్సితోనే మనకు వచ్చేసి ఈ నోటిఫికేషన్లో ఎస్సీ కేటగిరీ 1, 2, 3 పోస్టులు అనేది మనకు సపరేట్ చేసి చూపించడం జరిగింది. అదేవిధంగా అభ్యర్థులను వేరువేరుగా చూపించారనమాట. ఎస్సీ కేటగిరీ 1లో అయితే ఎవరైతే రెల్లి కులాలకు సంబంధించి ఉన్నారో కొన్ని జిల్లాల్లో చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయంట. కేటగిరీలో అంటే ఆ కేటగిరీ 1కి సంబంధించి ఎవరైతే రెల్లి కులాలు ఉన్నారో ప్రకాశం జిల్లాలో ఓన్లీ 2 అప్లై చేశారంట దానికి. ప్రకాశం జిల్లాలో ఓన్లీ 2 చేశారు. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఓన్లీ రెల్లి కులాలకు సంబంధించి అంటే ఎస్సీ కేటగిరీ 1కి సంబంధించి 2 అప్లై చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాకు వచ్చేసరికి అయితే ఓన్లీ 4 మెంబర్సే కేటగిరీ 1 కింద అప్లై చేశారు. కడపలో ఒకరు, అదేవిధంగా అనంతపురంలో ఒకరు, కర్నూలులో 4 అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేశారు. కాబట్టి వీళ్ళకు పక్కా అప్లై చేయగానే పక్కా జాబ్ ఫిక్స్ అయిపోయినట్టు అనమాట వీళ్ళకి. ఓకే అండి, ఇది దీనికి సంబంధించి. ఎవరైతే వీళ్ళు అప్లై చేశారో వాళ్ళు మ్యాక్సిమం 99.99% ఈ జాబ్లో కూర్చున్నట్టే. అంటే వీళ్ళు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు ఫస్ట్. ఇదే దీనికి సంబంధించి. ఇక్కడ చూడండి, పోస్టుల పరంగా మనకు తక్కువగా ఉండే జిల్లా వచ్చేసి మనకు శ్రీకాకుళము. పోస్టుల పరంగా తక్కువ ఉండేది శ్రీకాకుళం కాగా, పోస్టుల పరంగా ఎక్కువగా ఉండే డిస్టిక్ వచ్చేసి మనకు కర్నూలు. దగ్గర 2,600 చిల్లర అనేసి ఇక్కడ ఉండడం జరిగింది. అదేవిధంగా వచ్చేసి ఎక్కువ అప్లై చేసినది కూడా వచ్చేసి మనకు వచ్చేసి కర్నూలు జిల్లాకు వచ్చేసి అప్లై చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి తక్కువగా అప్లై చేసినది వచ్చేసి అంటే స్టూడెంట్ పరంగా వచ్చేసి మనకు వచ్చేసి కడప డిస్టిక్ అండి. అదేవిధంగా అప్లికేషన్స్ రావడం పరంగా అయితే కనుక మనకు వచ్చేసి నెల్లూరు డిస్టిక్ ఉంది ఇక్కడ. ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా చూడండి, ఏదైతే ఏపీపీఎస్సీ ఉందో ఆల్రెడీ కొన్ని ఎగ్జామ్స్ అనేది పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. దేని డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ కానీ కొన్ని ఎగ్జామ్స్. ఎందుకంటే ఈ డిఎస్సి మనకి ఏదైతే వచ్చే నెల 6వ తారీఖు నుంచి వచ్చేసి జూన్ 6 నుంచి జూలై 6 వరకు వచ్చేసి మనకు షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కదా. ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఏపీపీఎస్కి సంబంధించిన కొన్ని వేర్వేరు డేట్లో ఎగ్జామ్స్ ఉన్నట్టు వాటిని క్లియర్గా వచ్చేసి మనకు పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఓన్లీ ఈ డిఎస్సి కోసమనే. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకు జూన్ 6 నుంచి 26 మధ్య వేర్వేరు తేదీల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు శాఖాపరమైన పరీక్షలు అంటే డిపార్ట్మెంటల్ ఎగ్జాము, అదేవిధంగా ఇంటర్ డిగ్రీ పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించిన లెక్చరర్ ఏదైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయో లెక్చరర్ పోస్టులకు సంబంధించి ఇవన్నీ జరగాల్సింది. ఈ పరీక్షలు రాసే వాళ్ళు కొంతమంది డిఎస్సికి సన్నాహం అవుతున్నందున ఇలాంటి అభ్యర్థులకు న్యాయం చేయడానికి పరీక్ష కేంద్రాల ఎంపిక పరంగాను ఇబ్బందులు తలెత్తకుండా తదుపరి తేదీలు ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ఆ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని పోస్ట్పోన్ చేసుకోవడం జరిగింది. ఓన్లీ కేవలం డిఎస్సి ఎగ్జామ్స్ ఈ తేదీ జూన్ 6 నుంచి జూలై 6 లోపల ఖచ్చితంగా జరిపేయాలనే ఉద్దేశంతో వీళ్ళు మిగిలిన అన్ని ఎగ్జామ్స్ను పోస్ట్పోన్ చేసుకోవడం జరుగుతుందండి. కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఆపొద్దు, కొంచెం బాగా చదవండి.
అదేవిధంగా ఈ తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేసుకునే విధంగా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, మీకేం 80కి రావాల్సిన అవసరం లేదు కదా. ఓకే, ది బెస్ట్ మీరైతే ఎంత చదవగలుగుతారో అంత చదవండి. మీకు సోషల్ మీడియాలో వచ్చేటువంటి న్యూస్ గురించి మీరు వాటిపైన డిపెండ్ అవ్వద్దండి. అవుతుందా, ఎగ్జామ్ జరుగుతుందా, పోస్ట్పోన్ అవుతుందా, ఇలాంటివన్నీ ఎక్కడ డిస్కస్ చేసుకోవద్దు. మీ ప్రిపరేషన్ మీరు గట్టిగా కొనసాగించండి. ఇక్కడ ఏమంటే కంప్లీట్ టెస్ట్ సిరీస్కి సంబంధించి మీకు జస్ట్ 150 రూపీస్కి అవైలబిలిటీ ఉంది. ఓకే, ది బెస్ట్ మీకు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 80 మార్క్స్కి ఏదైతే నువ్వు ఎగ్జామ్ రాస్తావో దానికి సంబంధించేసి ఈచ్ అండ్ ఎవరి బిట్ లైన్ బిట్ అని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ తక్కువ సమయంలో చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీకు వచ్చేసి ప్రతి కోర్స్ మీద వచ్చేసి మీకు 200 రూపీస్ డిస్కౌంట్ అనేది అవైలబిలిటీ ఉంది. ఒకసారి చూడండి, ఇది కంప్లీట్ టెస్ట్ సిరీస్ అయినా కావచ్చు, వీడియో క్లాస్ ప్లస్ పీడిఎఫ్ అయినా కావచ్చు. ఓకే, కంప్లీట్ సైకాలజీకి సంబంధించి, ట్రై మెథడ్కి సంబంధించి ది బెస్ట్ క్లాసెస్ అయినా కావచ్చు. ఓకే, అదేవిధంగా ఆల్ ప్యాక్ అయినా కావచ్చు. మీకు ప్రతి దాని మీద వచ్చేసి 200 డిస్కౌంట్ అనేది భారీగా ఇవ్వడం జరిగింది. ఒకసారి గమనించండి. ఈ వీడియో కింద లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది దీనికి సంబంధించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. కింద టెలిగ్రామ్ గ్రూప్స్ ఉన్నాయి, వాటిలో జాయిన్ అవ్వండి. ఫర్దర్ మీకు ఏ లేటెస్ట్ అప్డేట్ ఉన్నా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.